అందరికీ నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క అమృత హస్తాలపైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ యొక్క పాఠశాలలు నిరుపేద కుటుంబ పెద్దగా, నిరుపేద కుటుంబ సభ్యునిగా, వారింటి పెద్దన్నగా భావించి నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ స్థాయి యొక్క విద్యని అభ్యసించాలని, అదేవిధంగా ఏ స్థాయి ఉన్నా కూడా వారు నర్సరీ నుంచి ఇంటర్ వరకు పూర్తి స్థాయిలో ఒకటే పాఠశాల చదివి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి వారి యొక్క పాత్ర నిర్వహించే విధంగా నిన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ యొక్క వ్యవస్థను ప్రారంభం జరిగింది. ఇదే విషయాన్ని నిన్న చూశాను. కొన్ని బకాసుర రాష్ట్ర సమితి యొక్క యూట్యూబ్ ఛానల్, బీఆర్ఎస్ బట్టేబాజ్ రాష్ట్ర సమితి, బకాసుర రాష్ట్రం అనొచ్చు, బలాదు రాష్ట్రం అనొచ్చు పార్టీని. నిన్న అంత అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అనుకుంటా పాఠశాల ప్రారంభం అవుతుంటే ఎక్కడో కూర్చొని ఎక్కడొక వీడియో తెచ్చేసి పాఠశాల ప్రారంభం కాకముందే తెలంగాణ ప్రజల యొక్క ఆశా కిరణంగా రేవంత్ రెడ్డి గారు ఈ పాఠశాల కార్యక్రమం ప్రారంభించినప్పుడే బీఆర్ఎస్ పార్టీ కేల్ కతం దుకాన్ బంద్. బీఆర్ఎస్ పార్టీ కేల్ కతం దుకాన్ బంద్ అయింది. మీరు చూడొచ్చు, గతంలో కేజీ టు పీజీ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని యామార్చినటువంటి ఓ పెద్ద మనిషి ఒక వీడియో చూడండి, ఆడియో వీడియో రెండు చూడండి. మళ్ళీ పెడతా. ఉచిత విద్య అంటే ఓవర్ నైట్ వచ్చేది కాదు. కేజీ అంటే అంగన్వాడీ స్కూల్ అని, స్కూల్ అంటే గురుకులాలని చెప్పించినటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి నిన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తే ఓరో లేక ఏదో చిల్లర పలుకులు పలికిరు. నిన్నటి దెబ్బకు కేసీఆర్ గెస్ట్ హౌస్ కి కేటీఆర్ ఫామ్ హౌస్ కి హరీష్ రావు రెస్ట్ హౌస్ కి పరిమితం కాబోతున్నారు. నిన్న ప్రారంభమైన ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక కార్యక్రమం ద్వారా కేసీఆర్ ఫామ్ హౌస్ కి, హరీష్ రావు రెస్ట్ హౌస్ కి, కేటీఆర్ గెస్ట్ హౌస్ కి శాశ్వతంగా పరిమితం కాబోతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రద్దయిన 1000 రూపాయల నోట్లాగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రక్తబంధం నుంచి, రుణబంధం నుంచి,
పేగుబంధం నుంచి శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి పొలిమేర్ల దాకా పాతి పెట్టడం జరిగింది. నిన్నటి కార్యక్రమం ద్వారా ఇది పరిపూర్ణమైపోయింది. దాదాపు 27 లక్షల మంది విద్యార్థులు, నిరుపేద కుటుంబ విద్యార్థులు, లక్షల్లో ఫీజులు కట్టలేని విద్యార్థులు ఇప్పుడు లక్షల యొక్క విద్యని ఉచితంగా అందబోకుతున్నారు, ఉచితంగా పొందబోతున్నారు. భారతదేశంలో ఎక్కడ లేదు ఈ కార్యక్రమం. ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు మహారాష్ట్రలో కానీ ఎక్కడ కూడా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో కార్యక్రమం లేనే లేదు. దేశానికి గర్వకారణం ఈ కార్యక్రమం. కూటి కోసమే కదా, గూటి కోసమే కదా విద్య యొక్క వ్యవస్థీకరణ. ఈ విద్య ఉంటే చాలు, మన ఇంట ఒక్కవాడు పరిపూర్ణంగా సంపూర్ణంగా చదువుకోవాలనే ఉద్దేశంతో గతంలో చూడొచ్చు నిరుపేద కుటుంబాలు, 2 కొడుకులు 2 బిడ్డలుంటే ఒక కొడుకేమో పాఠశాలకు, ఇంకో కొడుకేమో పనికి. ఇది 20 ఏళ్ల కింద అయిన ఘటన, ఎక్కువ దూరంలో లేకుండా ఈ ఘటనలు. ఒక నిరుపేద కుటుంబంలో 4 పిల్లలుంటే ఒక కొడుకేమో పాఠశాలకు పోతుండే, ఇంకో కొడుకేమో పంచర్ పనులకు పోతుండే, కూలి పనులకు పోతుండే, మేస్త్రి పనులకు పోతుండే. కానీ ఇప్పట్ల కాదు. ఎంతమంది పిల్లలున్నా నిరుపేద కుటుంబం అయితే చాలు, ఉన్నత విద్య వారి గడపకు వారి ఇంటికి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కేల్కతం, ఇక దుకాన్ బంద్. గతంలో మురుపాలు మాట్లాడిర్రు, ముచ్చట్లు చెప్పిర్రు, కేజీ టు పీజీ అన్నారు. ఎక్కడ కేజీలు లేవు కానీ పీజీలు లేవు కానీ వాళ్ళ ఇంట్లో బంగారం కేజీలుగా వచ్చింది. కల్లకుంట్ల ఇంట్లో బంగారం కేజీలుగా వచ్చింది కానీ నిరుపేద కుటుంబంలో కేజీలు ఎక్కడ లేవు. తెలంగాణ ఇప్పుడు భారతదేశానికి ఒక మార్గదర్శకంగా మారింది. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఈ మార్గదర్శనానికి దిక్సూచిగా మారింది. ఈ దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ కి, హరీష్ రావు రెస్ట్ హౌస్ కి, కేటీఆర్ గెస్ట్ హౌస్ కి శాశ్వతంగా పరిమితం కాబోతున్నారు. నిన్నటి కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం పరిపూర్ణమైపోయింది. గతంలో గత 10 సంవత్సరాలు ముచ్చట్లు మాట్లాడిర్రు, మురిపాలు చెప్పిర్రు, నిరుపేద కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఈ దుర్మార్గులు. ఇప్పుడు పోతుందంట స్కూల్కి. 10 ఏళ్ళు ఏం చేసినావు నాయనా? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండే కదా, మీరు కూడా షాడో ముఖ్యమంత్రిగా పనిచేసింది కదా, అప్పుడు కనబడలేదా ఈ స్కూల్లో? బేగంపేట పోతున్నా, బేగంపేట స్కూల్కి రా, బేగంపేటలో కాదు ఆరుట్లకు రా. 10 సంవత్సరాలు కార్పొరేట్ విద్యకు కొమ్ము కాసి, ప్రైవేటు సంస్థలకు కొమ్ము కాసి, గవర్నమెంట్ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఇప్పుడు కొంగ జపాలు పనికిరాని ముచ్చట్లు మాట్లాడుతున్న కల్లకుంట్ల తారక రామారావు గారు గత 10 ఏళ్ళు గాడిద పళ్ళు తోమినవా లేకపోతే గాడిద మీద ఊరేగినవా? అది మాట్లాడు. చిల్లర మాటలు, చిల్లర మనస్తత్వాలు, పనికిరాని ముచ్చట్లు,
నిరుపేద కుటుంబాలను ఎక్కడన్నా పట్టించుకున్న మాట రాని ఊసు కాని కానీ మాట్లాడలే గత 10 సంవత్సరాలు. దుర్మార్గంగా పనిచేశారు, దుర్మార్గమైన వ్యవస్థను సృష్టించారు. అరే అమరవీర కుటుంబాలను అవమానపరిచింది మీరే కదా, ప్రజా సంఘాలను అవమానపరిచింది మీరే కదా, ఉద్యోగ సంఘాలను నిర్వహణ చేసింది మీరే కదా, ఆఖరికి యువతని కూడా మోసం చేసింది మీరే కదా. నిన్న అద్భుతమైన కార్యక్రమం నిరుపేద కుటుంబాలకు వరంగా మారుతూ ఉంటే వాళ్ళ దిక్కుమాల యూట్యూబ్లల్లా, ఆ పేమెంట్ బ్యాచ్ యూట్యూబ్లల్లా, బీఆర్ఎస్ పార్టీ తొత్తుల యూట్యూబ్లల్లా చిల్లర మాటలు. మంచి అయితే ఓర్వలేని ఈ బకాసురు రాష్ట్ర సమితి వారు, ఈ బట్టేబాజు రాష్ట్ర సమితి వాళ్ళు నిరుపేద కుటుంబాలకు ఇసుమంతైనా మంచి అయితే వాళ్ళ కడుపులో మంట, వాళ్ళ కళ్ళల్లో రక్తాలు కారుతాయి. ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరమా? 27 లక్షల నిరుపేద కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కార్పొరేట్ స్థాయి విద్యని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి దిశ నిర్దేశించే విధంగా పరిపాలన చేస్తున్న మన పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారికి నిరుపేద కుటుంబాల పెద్దల యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండబోతుంది, ఉండి తీరుతుంది. 20 ఏళ్ల కింద ఎప్పుడో కాదు, ఇంట్లో 4 ఆడపిల్లలుంటే మగపిల్లలుంటే చదువుకున్న స్థాయిలో ఉన్నా కూడా, చదువుకోవాలన్న ఉద్దేశం ఉన్నా కూడా చదువుకొని లేని పరిస్థితుల్లో మనం బతికబోతాం. మర్చిపోయిరా? నిరుపేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి పాలనని బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాలు ఆయన నిన్ను నూరేళ్లు ఉండాలని, ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాలని చెప్పి ఆయన్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, నిరుపేద కుటుంబాలకు ఆశీర్వాదం, నిరుపేద కుటుంబాలకు శాపం ఎక్కడ కూడా తక్కువ కానే కాదు. ఆ నిరుపేద కుటుంబాల శాపమే బీఆర్ఎస్ పార్టీకి, ఆ నిరుపేద కుటుంబాల ఆశీర్వాదమే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇది స్పష్టం. కేజీ టు పీజీ అని చెప్పి మోసం చేసిన దుర్మార్గులకు, నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా మీకు స్పష్టంగా కనపడతా ఉంది. మీరు కళ్ళున్న కబోదులు, మంచి అయితే చూడలేరు మీరు. వీరికి పెద్ద రోగం ఉంది వీళ్ళకు. ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలు హాయిగా ఉండొద్దు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఎజెండా, ఏం కాదు. నిరుపేద కుటుంబాలు చల్లగా ఉండొద్దు, నిరుపేద కుటుంబాలు 3 పిట్టల సన్న బియ్యం తినొద్దు, నిరుపేద కుటుంబాలు ఫ్రీ బస్సు ఎక్కొద్దు, నిరుపేద కుటుంబాల ఇంటికి గ్యాస్ సిలిండర్ రావద్దు, నిరుపేద కుటుంబాలకు 2 యూనిట్ల కరెంటు వస్తే కడుపుమంట బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. అసలు మీరు మనుషులేనా? అసలు మీ ఒంట్లో ఉన్న తెలంగాణ రక్తమేనా? చీము నెత్తు తెలంగాణ లేదా మీకు? 4 కోట్ల తెలంగాణ ప్రజలు చెమటోర్చి రక్తం నుంచి తెలంగాణని ఆగం చేసి ఇప్పుడు ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు, కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇంటి నిరుపేద ఇంటి పెద్ద కొడుకుగా పనిచేస్తా ఉన్నారు, నిరుపేద కుటుంబ సభ్యులుగా పనిచేస్తా ఉన్నారు.
బలహీన వర్గాలు కూడా కార్పొరేట్ స్థాయిని విద్యను అభ్యసించే అర్హత ఉంది. మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి, ఆ మాణిక్యాలు మనం వెలికి తీయాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థాపించి మేము నిరుపేదలమే. మాది గవర్నమెంట్ స్కూల్లే, మాకు తెలుసు ఎంతో. మా కుటుంబంలో 7 మంది పిల్లలకు చదువు చెప్పించాలంటే తండ్రి తల్లి పడే నానా యాస, నానా ఇబ్బంది మాకు తెలుసు. నిన్న చాలా మంది కుటుంబ సభ్యులు, మేము ఉండేది బస్తీల్లోనే, చాలా మంది కుటుంబ సభ్యులు అసలు తెలియని వాళ్ళు కూడా మాకు కూడా అందులో ఇప్పుడు ఇప్పించగలుగుతారా, ఇప్పుడు చేర్చగలుగుతారా, మమ్మల్ని కూడా చదివిస్తారా అని అడుగుతూ ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మనసి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి భవిష్యత్తు నిర్మాణం, తెలంగాణ నిరుపేద కుటుంబాలకు భవిష్యత్తు నిర్మాణంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తెలంగాణ భవిష్యత్తుకు నిర్మాణంగా మారబోతున్నాయి. కొంతమంది కనబడకపోవచ్చు, అది మీ లోపము. కొంతమందికి వినపడకపోవచ్చు, అది కూడా మీ లోపమే. మీలాంటి దుర్మార్గులకి, మీలాంటి దుష్టులకు, మీలాంటి పనికి మానే సన్నాసులకు తెలంగాణ నిరుపేద ప్రజలు, తెలంగాణ బలహీన వర్గాల ప్రజలు కార్పొరేట్ స్థాయిని విద్యను అభ్యసిస్తే మీ కడుపులో మంట, మీ కడుపు మండని, మీ కడుపు కాలని. కానీ నిరుపేద కుటుంబాలకు విద్యని అందించి తీర్తామనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక మాట తెలంగాణ నిరుపేద కుటుంబాల మాట. ఆ కుటుంబాలకు అండగా, తోడుగా, నీడగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా నర్సరీ నుంచి ఇంటర్ వరకు చదువుకునే నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించే విధంగా పూర్తి స్థాయిలో ఇసుమంతైన ఇబ్బంది కలగకుండా తెలంగాణ ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రజాపాలన, ముఖ్యమంత్రిగా మార్గదర్శకుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో 27 లక్షల నిరుపేద కుటుంబాలకు విద్యా కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కేల్కతం, దుకాన్ బంద్ అయిపోయింది. వారి యొక్క నిర్మాణం ఎన్ని ముచ్చలు చెప్పినా, ఎన్ని మురుపాలు మాట్లాడినా తెలంగాణ బదులు బీఆర్ఎస్ పార్టీని నమ్మరు కాక నమ్మరు. ధన్యవాదాలు. కేకే సర్వే నిర్వహించారన్న, ఓకేనా? కేకే సర్వే ఇవ్వగానే ఈయన తోళ్ళు కొట్టేసిండు, లేని మీసాలు మిలివ్ చేసిండు. తర్వాత జూబ్లీ స్థాయిలో కారు అని చెప్పి అని పొల్లవట్లేదు. కళ్ళ కనబడింది కదా, కేకే సర్వే ఏమైంది? 25,000తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి గెలవడం జరిగింది. అంతే కదా? నేనేమంటున్నా, ఈ ముచ్చట్లు, ఈ పనికిరాని యొక్క వ్యవస్థను మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ని నమ్ముతున్నారా ముందా చెప్పండి. ఇంతకీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ని నమ్మాలా, కేసీఆర్ నమ్మాలా, హరీష్ రావు నమ్మాలా, సంతోష్ రావు నమ్మాలా, ఎవరు నమ్మని ఉన్నారు? వాళ్ళు తీరు లేదు, ఠికానా లేదు. బీఆర్ఎస్ పార్టీకి తీరు లేదు, ఠికానా లేదు, నాయకత్వ లక్షణాలు అసలు లేవు. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ అర్థమైతే ఆ కుర్చీ కోసం ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ కొట్టాడుకుంటున్నారు. నాకు డౌట్ కేసీఆర్ ఆరోగ్యం పైన వీళ్ళేమో చేసిరా అని చెప్పి ఫస్ట్ పాయింట్. నాకు హరీష్ రావు పైన, కేటీఆర్ పైన పూర్తి డౌట్. నాకు కేసీఆర్కి వీళ్ళేమో చేసిరా, మందు పెట్టిరా, మాకు పెట్టిరా అని చెప్పి నాకు ఫుల్ డౌట్.
దుర్మార్గులు ఏమని చేసినా చేస్తారు వీళ్ళు కుర్చీ కోసం. ఇప్పుడు ఏమైతే కేసీఆర్కి ఏమనుకో 2 కుర్చీలు కాలేతాయి ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్కి ఏమైతే 2 కుర్చీలు కాలేతాయి, ఒకటి ప్రతిపక్ష నాయకుడు, ఒకటి పార్టీ అధ్యక్షుడు. నాకైతే పూర్తి ఒక వాళ్ళ మీద అనుమానం ఉంది, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన. నేనేమంటా అంటే నాకైతే వదిలేసాను సార్, మీరు తెలంగాణ అయితే మిమ్మల్ని మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో పేగుబంధం లేదు, రుణబంధం లేదు, రక్తబంధం లేదు, రాజకీయ బంధం కూడా లేదు. ఇది పక్క ఇదిగా 119 సీట్లైనా, 175 సీట్లైనా, 153 సీట్లైనా రేపు తెలంగాణ అసెంబ్లీ సంఖ్యలు పెరిగితే కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు మించి గెలుస్తుంది. రాసి పెట్టుకోండి. నేను ముందే చెప్పాను, జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20,000 మెజార్టీ గెలుస్తుందని చెప్పి ఎప్పుడైతే బై ఎలక్షన్ డిక్లేర్ అయిందో అప్పుడు చెప్పాను. కావలిస్తే నా ప్రెస్ మీట్ చూడొచ్చు, నాకు ఫోన్ కటింగ్ చూడొచ్చు. ఎన్నికల కన్నా ముందు ఎప్పుడైతే జూబ్లీస్ ఎన్నిక ఈసీ డిక్లేర్ చేసిందో అప్పుడు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ 20,000 ఓట్లతో గెలవబోతుంది. ఇదే గాంధీ భవన్లో 4 నుంచి 6 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. నా అంచనాను మించి 24,679 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలిచింది. అంటే నేను మీకు 100 చెప్తున్నా, కానీ 110 కావచ్చు, 115 కావచ్చు, కానీ 100కు మాత్రం తగ్గదు. ఇది మాత్రం పక్క. 119 సీట్లు, 153 సీట్లైనా, 119 సీట్లు, 175 సీట్లైనా రేపు కాంగ్రెస్ పార్టీ 100కు తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యులు గెలవబోతున్నాం. ఇది ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మార్గదర్శకంలోనే. నేను చలో మంచి క్వశ్చన్ వేసారు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లు బీజేపీ పార్టీలు దొరుకుతాయి, బీజేపీ పార్టీ బీఫామ్లు బీఆర్ఎస్ పార్టీలు దొరుకుతాయి. మీరు మంచిగా వేసిన క్వశ్చన్. లేదా మీరు ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లు బీజేపీ ఆఫీస్లో, బీజేపీ ఆఫీసు బీఫామ్లు బీఆర్ఎస్ ఆఫీస్లో ఇవ్వబడును. అలయన్స్, ఫ్రీ అలయన్స్, ఫ్రెండ్షిప్ అలయన్స్ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అభ్యర్థుల కొరత ఉంది. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసినా, కలవకుండా పోటీ చేసినా వారు సింగిల్ నంబర్కి వస్తారు. 8, 9, 7, 8, 8, 9, 7, 8. మీకు చెప్తున్న క్వశ్చన్ వేస్తున్న కేటీఆర్ గెలవడమే కష్టం. హరీష్ రావు గెలవచ్చు, ఛాన్స్ ఉంది. నాలమూతుడు గెలవచ్చు. ఎక్కడన్నా అబద్ధాలు, తొట్టి కబుర్లు మాట్లాడి ఈ తన్నీరు హరీష్ రావు గెలవచ్చు. 100కు 100% రేపు వచ్చే శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, వారి యొక్క వ్యవస్థని వదిలిపెట్టి ఇప్పటికీ 20 నెలలు అయింది. మీకు చాలా ఉన్నాయి, నేను ఎన్ని చెప్పినా కూడా మీకు కళ్ళు కనబడతాయి. కేకే సర్వే ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని 20-30 వేల మెజార్టీతో సర్వేలో గెలిపించిందో, కానీ ప్రజలు వారి యొక్క ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని సర్వేలు దొంగ లెక్కలు చూపించినా, ఎన్ని పుకార్లు పుట్టించినా తెలంగాణలో తెలంగాణ ప్రజాపాలక దర్శకుడు, మార్గదర్శకుడు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 100కు పైగా శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం పక్క.
ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండడం పక్కా. పగటి కళలు పనిచేయండి. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇక బీజేపీ వదిలేసేయండి. ఆయన స్టేట్ ప్రెసిడెంటా స్ట్రీట్ ప్రెసిడెంటా అర్థం కాదు. బీజేపీ పార్టీ స్టేట్ ప్రెసిడెంటా లేకుంటే స్ట్రీట్ ప్రెసిడెంటా అర్థం కాదు. ఏ వర్త మాట్లాడుతుండు. కొంచెం మన జర్నలిస్ట్ విజ్ఞప్తి కొంచెం నాకు నేర్పియండి ఎట్లా మాట్లాడాలి కొంచెం ప్లీజ్. ఆయన ఎమ్మెల్సీగా పనిచేసారు, కొంచెం విజ్ఞతలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు సమాచారం లేకుండా మాట్లాడుతుండ్రు రామచంద్రరావు గారు. నేనైతే ఆయన ఒక స్ట్రీట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు, గ్రామ శాఖ అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పండి, మీరు గ్రామ శాఖ అధ్యక్షుడు కాదు, మీరు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అని చెప్పి. ఆయన ఎట్లా మాట్లాడుతుండో అసలు తెలిసి మాట్లాడుతుండా. కాబట్టి బీజేపీ అధ్యక్షులు ఒక స్టేట్ ప్రెసిడెంట్గా కాదు, ఒక స్ట్రీట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉంటాం. ఆయన అనుకోకుండా ఆయన కాబట్టి ఆయన మర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి ఎన్ని సర్వేలు వచ్చినా, ఎన్ని మురిపాలు వచ్చినా, ఎన్ని ముచ్చట్లు వచ్చినా, ఎన్ని దొంగ కబుర్లు మాట్లాడినా, పొద్దున 8 గంటలకు లేచి మీ యూట్యూబ్లలో మొత్తుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు కాక నమ్మరు. 10 సంవత్సరాలు మీరు చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన అగత్యాలను ఇంకా మర్చిపోలేదు. మీరు చూపిన అహంకార దర్పాన్ని ఇంకా మర్చిపోలేదు. గత 10 సంవత్సరాలు మీరు మీ పార్టీ యొక్క ఖాతాల్లో 1500 కోట్లు జమాయించుకున్నారే. మరి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మాకెందుకు మా యొక్క పార్టీ యొక్క ఖాతాల్లో 2 కోట్లు కూడా లేవు? అవినీతికి నిదర్శనం, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, ఐడి కార్డు, ఆధార్ కార్డు బీఆర్ఎస్ పార్టీ కదా. కమిషన్లతో కకృతి పడి మీ యొక్క పార్టీల ఖాతాల్లో కాంట్రాక్టర్ ఒక డబ్బు ములుగుతోని అహంకారంగా మాట్లాడి కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పొద్దున్న లేవగానే రేవంత్ రెడ్డి గారి కోసం, మధ్యాహ్నం లంచ్ సమయంలో రేవంత్ రెడ్డి గారి కోసం, సాయంత్రం టీ స్నాక్స్ సమయంలో రేవంత్ రెడ్డి గారి కోసం, రాత్రి పడుకునే సమయంలో రేవంత్ రెడ్డి గారి కోసం, రేవంత్ రెడ్డి గారి నామ జపం చేసి 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 మీ జన్మ చరితార్థం కాబోతుందిరా నాయన. దాదాపు బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్లలో, బీఆర్ఎస్ పార్టీ ఛానళ్ళల్లో ఒకటే పేరు, వారు కేసీఆర్ పేరు మర్చిపోయారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పొద్దున్నలోనే రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం వరకు రేవంత్ రెడ్డి, సాయంత్రం కాగానే రేవంత్ రెడ్డి, రాత్రి పడుకునే ముందు కూడా రేవంత్ రెడ్డి. కేసీఆర్ని, కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోయారు. ఒకటే జపం, రేవంత్ రెడ్డి గారి జపం. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ, వన్ గెలుపు ఆయన పేర్లో ఉంది. రేవంత్ అంటే గెలుపు ఒక చేతిలో ఉంది. ఆ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది. ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మోగడం కామని కానీ ఇక మనం చెల్తిగనం గాడి ఎన్నిసార్లు చెప్పమన్నా ఇదే మాట చెప్తా. జూబ్లీ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కేకే సర్వే చెప్పిన సత్యాన్ని జూబ్లీ ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టిరో అంతకు మించి విజయంతో కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, రేవంత్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా వారి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారికి ఉంది, ఉంటుంది, ఉండబోతుంది కూడా. ధన్యవాదాలు. जानीब की तरफ से आप देखते जाइए, पिछले 10 साल में होने का तरीका और 2 साल में होने का तरीका आप भी देख लीजिए। इससे पहले कौन से अपने क्षेत्र में, अपने प्रदेश में प्रजा के लिए
और हवाम के लिए कोई बात नहीं करे। हवाम के हाथ से बात करने वाला एक ही शख्स है, वो रेवंत रेड्डी साहब है। आप देखते रहिए, अपना गरीब जनता, अपना गरीब का व्यवस्था पूरे आप कारपोरेट के हिसाब से पढ़ने वाले हैं। चौपड़ का या ओके ओके, वो अब हमारे मल्लू रवि साहब के टेबल में है। जनाब जनाब नहीं, मेरा बोलने का मतलब है या आप जो सही बात बोले, मल्लू रवि साहब के टेबल में है। शब्बीर भाई कांग्रेस पार्टी के वफादार सिपाही है। अब वो क्या है उन्हें देख लेते हैं।